లవ్ జిహాదులు పోయినాయి. కార్పొరేట్ జిహాదులు అనాలా? లేకపోతే రేప్ జిహాదులు అనాలా? హెరాస్మెంట్ జిహాదులు అనాలా? పవిత్ర యుద్ధం అంటే ఇదివరకు పవిత్ర ఉద్దేశంతో ఉండేది. ఇప్పుడు పవిత్ర యుద్ధం అంటే అరాచకంగా మారుతుందో పక్కన తీవ్రవాదం దగ్గర నుంచి ఇప్పుడు ఈ విధమైనటువంటి ఏదైతే టీసీఎస్లో జరిగినటువంటి వ్యవహారంలో స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే ఆ అమ్మాయిలకి ఆప్షన్ లేకుండా చేశారు. ఇది మిగతా కంపెనీలు ఎట్టుందో ఇప్పుడు ఏమైనా భవిష్యత్తులో బయటపడాలి. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉంటాయి గనక. ఇక్కడ ఇంకో బాధ కూడా ఉంటుంది. ముస్లింలకు సంబంధించిన ఉద్యోగుల్ని కాస్త నెగిటివ్‌గా చూడడం కూడా బిగిన్ చేస్తారు. అది నేను ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం ఇట్లా వేధిస్తున్నోళ్ళ వ్యవహారాలన్నీ బయటకు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది చాలా సీరియస్ పరిణామాలకి చోటవుతుంది. ఇప్పుడు ఇంతవరకు దాచేసినటువంటి యాజమాన్యం సాక్షిగా తాజాగా డెకాయ్ ఆపరేషన్‌తో పోలీసులు అసలోళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పటికి యాక్షన్ తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. టీసీఎస్ నాసిక్ ఇప్పుడు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్ వీళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.